కర్ర వలన ప్రభాస్ శరీరంలోకి కర్ణుడు వచ్చి మొదటగా కలి మనిషిని చంపి మొదట్లో దీపికాని కాపాడతాడు. కానీ ఆ తర్వాత ఆ కర్ర చేతి నుంచి దూరం కావడం వలన తన శరీరంలో కర్ణుడు వెళ్ళిపోయి భైరవ అయిపోతాడు. అప్పుడు బుజ్జి ఇలా అంటుంది, ఆ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు అంటుంది. అప్పుడు భైరవ ఆ బటన్ నొక్కుతాడు. అలా నొక్కినప్పుడు అశ్వత్థామ నుండి ఆ బుజ్జి కారు తప్పించుకొని పోతుంది. అప్పుడు ఆ కార్ ఒడిశాలో ఉన్న కోనర్ ఆలయం దగ్గర వెళ్ళి ఆగుతుంది. ఆ ఆలయం కింద ఏదో మెరుస్తున్నట్లు కనబడుతుంది. అప్పుడు భైరవ అక్కడికి వెళ్ళి చూస్తాడు. అది చాలా మెరుస్తూ ఉంటుంది. వాటిని భైరవ తాకుతాడు. అప్పుడు అతని చేతికి తన ఎదకి కవచకుండలాలు అతుక్కుంటాయి. ఆ కవచకుండలాలు ఎవరివో కాదు, మహాభారతంలో మర్చిపోలేని మహావీరుడైన కర్ణుడివి. అలా ఆ కవచకుండలాలు భైరవకి అతుక్కున్నప్పుడు అతడు చాలా భయపడతాడు. ఆ కవచకుండలాలు తొలగించాలని చాలా ట్రై చేస్తాడు. కానీ